మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్య అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది, వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయను నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తులపైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రాం అధ్యక్షులు రివ్యూ చేశారు. రివ్యూ చేసి బాబు గారితో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా కష్టమైన పని అండి, అంత పని చేస్తాం, అంత తేలికైన పని కానే కాదు. నాకు 2 తోపీలని, ఒకటి ప్రభుత్వంలో చేయాలా, ఇంకోటి పార్టీలో చేయాలా. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగా చిక్కిపోయారంటే ఆ దెబ్బకే చిక్కిపోయారా నైనా. కానీ ఆయన కింద పని చేస్తాం, ఆయనతో పని చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అహర్నిశలైన ఛాలెంజ్ చేస్తారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు. సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ నేను అమాయకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడిగాను. సార్, నేను పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పార్టీలో వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంటే 2013లో వచ్చాను, 13 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను సార్. కానీ ఏనాడు పార్లమెంట్ పార్టీ కానీ ఆనాడు జిల్లా కమిటీని మీరు ఇట్లా పిలిపించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు సార్ అని అడిగినప్పుడు ఆయన అట్లా ఆలోచించి కనీసం 2 దశాబ్దాలు అయిందని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసేదానికే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చాలామంది నన్ను కలిసినప్పుడు ఫోటోలు దిగినప్పుడు ఒక 5 సెకండ్లో, ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు మీ సమస్య కూడా నాకు చెప్పారు. దాంట్లో ఎక్కువ శాతం మంది నాకు చెప్పింది కూడా, కొంతమంది అధికారులు మేము కలిసినప్పుడు వాళ్ళు సరిగ్గా మమ్మల్ని గౌరవించట్లేదు, మేము చెప్పింది సరిగ్గా చేయట్లేదు, ఇచ్చింది తీసుకోమనండి, మెరిట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదని చెప్తాం జరిగింది. అలాంటివన్నీ కరెక్ట్ చేసేదానికే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి ఆ వ్యవస్థని కూడా నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మండల్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ట్రైనింగ్ ఇస్తున్నాం. క్లస్టర్ యూనిట్ కూడా ట్రైనింగ్ ఈ కార్యాలయంకే పిలుస్తాం. బూత్కి వచ్చే గల విశాఖపట్నంలో ఒక రీజనల్ సెంటర్, అమరావతిలో ఒక రీజనల్ సెంటర్, అదేవిధంగా తిరుపతిలో ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ మేము అందజేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. మీరే చూస్తారు, ఈరోజు ఇంత పెద్ద కార్యాలయం మన అధ్యక్షుల వారు మనకు కడతాం జరిగింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఇంత పెద్ద కార్యాలయం ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. 2,50,000 స్క్వేర్ ఫీట్ అండి ఇది. చిరంజీవి గారు మనం అంటున్నారు, సార్ బిల్డింగ్ చిన్నగా ఉంది, ట్రైనింగ్ ఇక్కడ చేయగలుగుతామా అంటే నేను అవుతాను, ఇక్కడ చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేము గురువుగారు, మనం దీనికన్నా పెద్ద కార్యాలయం ఉండదు. ఏ కార్యక్రమం, పార్టీ ఏ కార్యక్రమం చేయబట్టినా ఈ దేవాలయంలోనే మనం చేయాలని నేను పట్టుబడతాం జరిగింది. పార్టీ వ్యవస్థని బలోపేతం చేయాలనే లక్ష్యంతో
ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. పాదయాత్రలో ఇక్కడ ఉన్న చాలామంది నన్ను కలిశారు. ఆనాడు మీరు ఒకటే చెప్పారు, అయ్యా కష్టపడింది ఫోటోలు దిగే వాళ్ళకి రెండింటి మధ్యలో మీరు గుర్తించాలి, కష్టపడిన వాళ్ళనే ప్రోత్సహించాలని ఆనాడు చెప్పారు. టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. ఆనాడు మీరందరూ తిట్టుకున్నారు, ఈ ఓటీపీ ఏంటి, గొడవ ఏంటి, ఫోటోలు ఏంటని మీరు తిట్టుకున్నారు. ఈరోజు అది ఆధారంగా తీసుకునే ఈరోజు పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నాం. మై టీడీపీని వాడండి, ఏ పని ఇచ్చినా ఏ టాస్క్ ఇచ్చినా మై టీడీపీ ద్వారానే మీకు అందిస్తాం, దాని ద్వారానే మిమ్మల్ని గుర్తిస్తాం. అట్లనే ఉత్తమ కార్యకర్తలను కూడా ఈరోజు మనం గుర్తిస్తున్నామని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నా. కొంతమంది అన్నారు పనిచేసింది నేను, అవార్డు వచ్చింది వేరే వాడికంటే. స్వామి ఆయన పేరు మీరు ఎక్కిస్తే నన్ను ఏం చేయమంటారు? ఈరోజు టెక్నాలజీ వాడతాం, మీ అందరికి వచ్చు. వాట్సాప్లో నాకు స్పీడ్గా మెసేజ్ పెడతారు. మంచి పనులు చేస్తే ఎవడో ఒక్క మెసేజ్ పెట్టాడు నాకు పొగడేదానికి, బాగా చేసినవరా బాయ్ బిడ్డ అని. కానీ పొరపాటున ఒక్క తప్పు చేస్తే మటుకు మీరు అందరు గమ్మని నా పైన పడతారు. వాట్సాప్లో పెట్టి ఉదరగొట్టేస్తారు, నన్ను ఇంక వదిలిపెట్టరు. వాట్సాప్ వాడుతున్నారు, అవునా కదా? నెట్ఫ్లిక్స్ వాడతారు, లేదంటే అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వాడతారు, అమెజాన్ వాడతారు, బ్లింకిట్ ఇవన్నీ కూడా కొత్త కొత్త వచ్చినాయి, అవన్నీ మీరు వాడతారు. కానీ మై టీడీపీ వాడమంటే మటుకు టెక్నాలజీ అవసరమా అంటారు. పార్టీ కూడా టెక్నాలజీతో జోడించాం. బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి కమిటీలని, కరెక్ట్గా మెజర్ చేద్దాం. ఎవరైతే పని చేశారో వాళ్ళనే ప్రోత్సహించాలి. పార్టీ గుర్తించాలంటే ఈ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. చాలామంది నన్ను అడిగారు 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో మీరు ఎట్ట గెలిచారని అడిగారు. నేను ఒకటే చెప్పా, దామాషా ప్రకారం పార్టీ పదవులు ఇచ్చా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి నాయకులు ప్రజలు కలవాలంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా. ఫస్ట్ నేను వాళ్ళని కలుస్తా. మూడోది, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఏ పనులు మనం కేటాయించినా, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా అక్కడ గ్రామ పార్టీ ఒక కమిటీ వేసుకుంటుంది, వాళ్ళే నిర్ణయిస్తారు, పనులన్నీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడ నేను జోక్యం కూడా చేసుకుంటాను, ఎక్కడ నేను జోక్యం చేసుకోవట్లేదు. అందుకే ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక పద్ధతి ప్రకారం నేను ముందలు తీసుకెళ్తున్నా. నాకన్నా అద్భుతంగా చేసేవారు కూడా ఉన్నారండి, నేనే పర్ఫెక్ట్ అనట్లా. మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత భోజనం పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు. నేను అనుకున్నా ఇంకా దీనికి నేను కష్టపడాలి నైనా అని. అప్పుడు నిమ్మల రామానాయుడు గారి వైపు చూపించి చూడు ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామానాయుడు అంటే, సార్కి మేము అందరం దండం పెట్టి, సార్ ఫస్ట్ పొజిషన్ వదిలేసుకున్నాం సార్, నిమ్మల రామానాయుడు లాగా మేము పనిచేయలేము సార్, మమ్మల్ని వదిలేసేయండి, పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పా. చూడండి ఎంత కష్టపడతాడు. మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి. వాస్తవంగా నేను అవుతా అంటే అన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము అందరూ రంగు వస్తాం, మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రంగు తగ్గారు ఏంటి అని అడుగుతా. ఆయన ఎంత కష్టపడతారో ఆలోచించండి. వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక నంబర్ 1 స్థానంలో ఉంది. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి, చూడండి రాబోయే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి, ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా, నాకు వస్తే చాలా రూపాయి అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడికి వరకు వెళ్తుందా. ఒక దశలో నంబర్ 1 వస్తుందని నా ఫీలింగ్ వచ్చింది బాగా. ఎస్ నంబర్ 1 వస్తుందిరా అనుకుని వచ్చేవరకు. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి నంబర్ 1 వచ్చింది రాబోయ్ అన్నాడు. నేను ఫోన్ చేసి, అన్న మీ పైన కాపు ఉన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు. ఆనందం. దాని తర్వాత వెళ్ళి మనకి మన ఇది ఇస్తారు, గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తీసినాక వచ్చి మీడియా ముందరికి వెళ్ళే ముందర మా పిఆర్ వచ్చి 2వ స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు. వామో ఇదేంట్రా పోయి అంటే, భీమిలి మిమ్మల్ని కొట్టింది, ఇప్పుడు మీరు 3వ స్థానం, ప్రెస్ చెప్పేటప్పుడు 3వ స్థానంలో ఉన్నాడు. 2వ వ్యక్తి నిరంతరం నేను తిట్టుకునేది గంటా శ్రీనివాస్ గారు. మనం నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడు పల్లా గారు నన్ను ఎప్పుడు కలిసినా అడుగుతా, అన్న మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి. నిమ్మల రామానాయుడు గారిని అడుగుతా,
ఇక్కడున్న వాసుని అడుగుతా, ఇక్కడున్న మా బుచ్చే తాతని కూడా అడుగుతా. ఎందుకంటే బుచ్చే తాత కూడా టాప్ 5 కాన్స్టిట్యున్సీలో ఉంది. బుచ్చే తాత అంటే ఎవరు తెలుసు కదా, మనందరి సూపర్ సీనియర్ బుచ్చే చౌదరి గారు. ఎప్పుడు బుచ్చే తాత అంట నేను. సో బుచ్చే తాతని కూడా అడుగుతా, అన్న మీరు ఎట్లా చేస్తున్నారు చెప్పండి, మేము నేర్చుకోవాలి, కుర్రోలు మేము ముందలు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అంటే అది మనందరం గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు మిమ్మల్ని టీమ్స్గా విడగొట్టాం. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులందరూ ఒక రూమ్కి వెళ్తున్నారు, జనరల్ సెక్రటరీలు అందరూ ఒక రూము, సెక్రటరీలు అందరూ ఒక రూమ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక రూము, అధికార ప్రతినిధులు 3 రూముల్లోకి విడగొట్టాము, ఉపాధ్యక్షుల్ని 3 రూములు, దాని తర్వాత సోషల్ మీడియా 3 రూమ్స్, ఇది ట్రెజరర్స్ ఒక రూమ్, అట్లా మిమ్మల్ని విడగొట్టాము. ఎందుకు చేసామంటే మీరందరూ కూడా కూర్చుని ఓపెన్గా మాట్లాడుకునేదానికి ఇదొక కలయిక కూడా మంచి అవకాశం. ఎందుకంటే అటుపక్క ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అందరు వచ్చిన వారు ఉన్నారు. అందరూ కలవండి, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోండి, టచ్లో ఉండండి, వాళ్ళు మంచి ఏం చేస్తున్నారో నేర్చుకోండి. అప్పుడే 1 కాదు 2 కాదు కదా, ఎన్ని టర్మ్లైనా మన పార్టీ మన ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ ట్రైనింగ్ ఇచ్చేదానికి వేదిక ముందున్న పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, సూపర్ సీనియర్లు ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన దూల్పాల్ నరేంద్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చాము, మీ దగ్గరికి వస్తారు, క్రమశిక్షణతో ఉండండి, నీట్గా చెప్పిందంతా ఇంటర్నలైజ్ చేసుకోండి. ఒక విషయం చెప్పబోతున్నా, చాలామందికి తెలియదు, ఈరోజు ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 11 క్లాస్ రూములకు వస్తారు. మీతో పాటు పాఠాలు, మీతో పాటు ట్రైనర్లు ఎంత అద్భుతంగా చెప్తారో డైరెక్ట్గా ఆయనే కనుక్కుంటాడు. సో నా భవిష్యత్తు మీ బాధ్యత, ట్రైనర్ల బాధ్యత. ఏమైనా తేడా వస్తే నాకే పడతాయి, దాని తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను, తర్వాత నన్ను అడగద్దండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన అందరినీ కలుస్తారు మీ ప్రోగ్రాంలో. ఎందుకంటే ఇది వర్క్షాప్ అండి, ఫోటోలు మళ్ళీ దిగుతాం. నేను ఇక్కడ చాలామందితో దిగా, కొంతమంది మిగిలి ఉంటే మళ్ళీ దిగుతాం, కానీ ఇది వర్క్షాప్. ప్రతిదీ పర్ఫెక్ట్గా తయారు చేసాం. అలానే మేము పర్ఫెక్ట్ అనట్లేదు, మేము మనుషులమే. 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే మీటింగ్ అయిన తర్వాత ఇవ్వండి. ఎందుకంటే 2 దశాబ్దాల తర్వాత ఇది తొలి ప్రయత్నం మాత్రమే, ఇది కంటిన్యూస్గా చేద్దామని లాస్ట్ ఒక విషయం నేను మీ అందరు చెప్పదలుచుకున్నా. చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, అబద్ధం అనేది తీయగా ఉంటుంది, నిజం అనేది చేదుగా ఉంటుంది. ఇక్కడ నాతో పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ, నాతో చర్చించిన వాళ్ళు కానీ, నాతో మాట్లాడిన వాళ్ళు తెలుసు, నేను ఉన్నట్టుగా చెప్తానండి. అదొకటి మా తాతగారి దగ్గర నేర్చుకున్నా. నేను ఇది మనసులో పెట్టుకొని ఉన్నట్టుగా చెప్పేస్తా, నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇక్కడున్న మిమ్మల్ని కోరుతున్నా, స్టేట్ కమిటీలో రేపు వేయబోయే వాళ్ళని కూడా కోరుతున్నా, పార్టీ ఇచ్చిన పనులు మనం సక్రమంగా నిర్వహించాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఏదో చేయమన్నారు ఒక ఫోటో తీసుకునే దానికి కాదు. ప్రతి గడప దొక్కమంటే ఒక్క 15 రోజుల్లో ప్రతి గడప దొక్కి చూపించాలి ఎంత కష్టపడగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. ఇక్కడున్న కమిటీ సభ్యులు చెప్తున్నాను, ప్రతి నెల మీ రిపోర్ట్ కార్డ్ మీకు వస్తుంది మై టీడీపీలో. మీరు చేయకపోతే మిమ్మల్ని పిలిచి గైడెన్స్ ఇస్తాం. ఈ దేవాలయానికి పిలుస్తాం, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. రెండోసారి చేయకపోయినా చెప్తాం, మూడోసారి చేయకపోతే దండం పెట్టి మీ 10 వేరేళ్ళకి ఇస్తాం. సగమే చప్పట్లు కొట్టారు, ఇంకా సగం కొట్ల. 10 అనేది ఒక బాధ్యతగా స్వీకరిద్దామని. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను ట్రైనింగ్ నాదా నేను ఎప్పుడు అడగల, నేను దూకా, నేను కూడా పాల్గొంటా. సభ్యత్వం నువ్వు చెయ్యని పార్టీ నాకు చెప్పలేదు, నా బాధ్యతగా తీసుకున్నా. ఆర్గనైజేషన్ అన్నప్పుడు మన బాధ్యత ఇది. సో ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధులు చేయాల్సింది ఏంటి, సోషల్ మీడియా వాళ్ళు చేయాల్సింది ఏంటి, సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు చేయాల్సింది క్లియర్గా చెప్తాం. ఇక్కడ దాదాపు 17% మంది రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనవి, గతంలాగా ఉండదు, ఇది చాలా పవిత్రమైన బాధ్యత.
మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. ప్రతిరోజు కష్టపడేవి నేను అనట్లేదు, ప్రతి క్షణం మీరు పార్టీకి పనిచేయాలి నేను అనట్లేదు. కానీ ఇచ్చిన కార్యక్రమం తూచా తప్పకుండా చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఇప్పటికీ నేను చాలా సమయం తీసుకున్న 11:00 ట్రైనింగ్ మొదలవ్వాలి. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మీ అందరికి ఒక చిన్న చీటీ ఇచ్చారు, ఏ రూమ్కి వెళ్ళాలనేది మీరు ఇచ్చారు. సో దాదాపు అందరూ ఈ బిల్డింగే. ఈ బిల్డింగ్ ఎవరది? ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక్కరు మాత్రం ఈ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఒక రూమ్లో ట్రైనింగ్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఈ ఇటుపక్క ఉన్న బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో సెక్రటరీలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్, పార్టీ సెక్రటరీలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. మిగతా వివరాలన్నీ చిరంజీవి గారు అనౌన్స్ చేస్తారు. మీకు ఇచ్చిన చీటీ ప్రకారం మీరు వెళ్ళండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలైన తర్వాత నేను కూడా క్లాస్ రూమ్లోకి వస్తాను, వెనకాల కూర్చుంటా. దయచేసి డిస్టర్బ్ అవ్వద్దండి, ఫోకస్డ్గా ఫాలో అవ్వండి. నేను కూడా వేరే ఏ పని పెట్టుకోలేదు ఈరోజు. జనరల్గా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు పార్టీ రివ్యూ ఉంటుంది, నేను ఏం పెట్టుకోలేదు. ట్రైనింగ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. చాలామంది యంగ్స్టర్స్ మొదటిసారి పార్లమెంట్ కమిటీలోకి వచ్చారు కనుక మీ అందరికీ మీ బాధ్యతలు ఏంటి, ఎలా చేయాలని చెప్పేదానికే తీసుకొచ్చాం. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈరోజు సాయంత్రం ముగింపుకి మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అందరం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారు ప్రసంగం అన్నప్పుడు తూచా తప్పకుండా అందరూ ఇక్కడ హాజరు అవ్వాలని మీ అందరూ తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వర్క్షాప్ని కలిసికట్టుగా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.